హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మా వీడియోస్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూన్ 26 బుధవారం తులారాశి వారి యొక్క గోచార రీత్యా చూసినట్లయితే ఈ ఇద్దరి వ్యక్తులతో ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. జూన్ 26 బుధవారం రోజున తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, అలాగే వారి జీవితం ఏ విధంగా సాగుతుంది, తులారాశి వారు ఏ ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి, అలాగే తులారాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవతారాధన ఏంటి, ఇలాంటి వివరాలు అన్నీ కూడా పూర్తిగా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో జన్మించిన వారు ఎక్కువగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా, ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని, ఆ సమస్యను పరిష్కరిస్తారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఇతర వ్యక్తులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. వీరు నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. జూన్ 26 బుధవారం తులారాశి వారికి దినఫలాలు చూసుకున్నట్లయితే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా వీరికి ఇద్దరు వ్యక్తులతో ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఆ ప్రమాదం గురించి, ఆ ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకునే ముందు జూన్ 26 బుధవారం తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార జీవితంలో మీరు సాధారణమైన సమయాన్ని గడపబోతున్నారు. అంటే అధిక లాభాలు అనేవి ఉండవు, అధిక నష్టాలు అనేవి కూడా ఉండవు. సాధారణంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీరు మీ యొక్క సన్నిహితులతో కానీ, బంధువులతో కానీ కలిసి మీరు ఏదైనా విహార యాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా రేపు బుధవారం రోజున కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలా కాలం నుంచి మీరు దానికోసం ఒక ప్రణాళికను రచించుకున్నట్లయితే రేపు దీనికి సంబంధించి డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు. అంటే ఏ రోజు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక క్లారిటీ మీకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చాలా కాలం నుంచి నిరాశలో ఉన్నారో, అంటే ఉద్యోగం దొరకక ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే రేపు దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. ఎన్నో రోజులుగా మీ యొక్క కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నవారు రేపు మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ భవిష్యత్తుకు సంబంధించి, మీ కెరీర్కు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల్లో మాత్రం చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే రేపు బుధవారం రోజున కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పై అధికారుల వల్ల మీరు చాలా రోజులుగా నిరాశకు లోనవుతున్నట్లయితే, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ శ్రమను మీ పై అధికారులు గుర్తించడం లేదని, చాలా రోజుల నుంచి మీరు నిరాశకు గురవుతున్నట్లయితే కనుక రేపు మీరు చేసే పని మీ పై అధికారులు గుర్తించటం, మీ పైన ప్రశంసల వర్షం కురిపించడం జరగవచ్చు. మీ స్నేహితులకు, సన్నిహితులకు సహాయ సహకారాలు కూడా మీరు అందిస్తారు. ఈ విధంగా మిశ్రమ ఫలితాలు అయితే వ్యాపారస్తుల జీవితంలో, ఉద్యోగస్తుల జీవితంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇద్దరు వ్యక్తులతో మాత్రం ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మీరు పనిచేసే చోట, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించిన వారు, ఎక్కడ పనిచేస్తున్న వారైనా సరే, మీతో పాటు పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే, వారు మీపైన కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలా కాలం నుంచి వారు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఎంతో సన్నిహితంగా ఉంటున్నట్లుగా పైకి నటించి వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల రేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వారు మీ పైన ఏదైనా ఆరోపణ చేయవచ్చు. ఈ విధంగా మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇటువంటి అంశం విషయంలో మాత్రం తులారాశి జాతకులు రేపు బుధవారం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారి వల్ల మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన గృహిణులు ఎవరైతే ఉన్నారో, మీ ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల మీకు ప్రమాదం అయితే పొంచి ఉంది. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమనే చెప్పుకోవచ్చు.
ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించడం మూలంగా మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఒక వ్యక్తితో చర్చించారో ఆ విషయాన్ని ఇంకా వక్రీకరించి వారి దగ్గరికే వెళ్ళి చెబుతారు. ఈ విధంగా వారిని అన్నారు అని వారి దగ్గరకు వెళ్ళి మీరు అన్నదానికి 10 మాటలు జోడించి చెప్పడం వలన మీకు తగాదాలు సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తారు. అలాగే మీ పైన చెడుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి ఇరుగు పొరుగు వ్యక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి గృహిణులు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి ఉదయాన్నే ఖచ్చితంగా సూర్య భగవానునికి నమస్కారం చేసుకుని ఆర్ఘ్యం సమర్పించండి. సూర్య ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. అలాగే తులారాశి వ్యక్తులు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటించే వారికి, నిరుపేదలకి మీ శక్తి మేరకు ఏదైనా సరే దానం చేయండి. అది మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎవరైతే అవసరాల్లో ఉన్నవారు ఉన్నారో వారికి మీ శక్తి మేరకు ఆర్థిక సాయం చేయండి. ఖచ్చితంగా మీకున్న ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా జూన్ 26 బుధవారం తులారాశి వారికి ఎలా ఉండబోతోందో. తులారాశి వారు ఏ 2 వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.